పార్వతి అలా గట్టిగా మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఇంకా అవని వాళ్ళ మామయ్యకైతే ఇంకా షివరింగ్ వచ్చేసి ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందని చెప్పని శ్రీకర్ని అయితే ఇంకా నిన్ను మీ అన్నయ్య రావద్దని చెప్పిన ఎందుకు వచ్చి గొడవలు చేస్తున్నావు శ్రీకర్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తుంది. కానీ అవని అలా మాట్లాడేసరికి పార్వతి అయితే చాలా కోపంగా అవనిని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా శ్రీకర్ అయితే వదిన నువ్వు కూడా ఇలాగ మాట్లాడతావు అనుకోలేదు వదిన అని చెప్పనంటే కానీ తను బాధ అర్థం చేసుకోకుండా శ్రీకర్ కూడా అవనిని తప్పుగా అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా పల్లవి అయితే ఇదే అదనుగా చూసుకొని పార్వతి దగ్గరికి అయితే వెళ్ళి చూసారా అత్తయ్య అవని అక్క శ్రీకర్ భవని ఇంట్లోకి రానియకుండా ఎలా చేస్తుందని చెప్పని ఇంకా అవని మీద చాలా మాటలైతే చెప్తుంది. అప్పుడు లాయర్ దగ్గరికి అయితే అవని వెళ్ళి మా మా ఆయన మీదగా శ్రీకర్ మీద మొత్తం ఆస్తి నలుగురికి సమానంగా పంచండి, మా ఆయన మీద మాత్రం ఏ ఆస్తి పెట్టకండి, నేను మా మామయ్యతో మాట్లాడి సంతకాలు పెట్టిస్తాను అని చెప్పని అంటుంది. కానీ ఇదంతా అయితే పల్లవి చూసేసి వాళ్ళ నాన్నతో అయితే మేము చెప్పిన విధంగా డాక్యుమెంట్స్ రెడీ చేయండి అని చెప్పని తనకు డబ్బు అయితే ఇచ్చి వెళ్తారు. ఇంట్లో అయితే మీరు శ్రీకర్తో సంతకాలు పెట్టాలంటే శ్రీకర్ కూడా ఉండాలి కదా మామయ్య అంటే నువ్వు వాడి విషయంలో ఏం చెప్పినా నేను వినను అని చెప్పంటే ఇంకా అవని అయితే తన కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంది. కానీ ఇదంతా అయితే మళ్ళీ అలా శ్రీకర్ని ఇంటికి రమ్మని చెప్తాను మామయ్య అని చెప్పని కాళ్ళు పెట్టుకొని బతిమలాడుతుంటే ఇదంతా అయితే పార్వతికి అయితే పల్లవి చూపించి చూసారా అత్తయ్య మా ఆస్తి కోసం అవని అక్క మామి కాళ్ళు పట్టుకుని ఎలా బతుకులాడుతుందో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుంటే మంచిది అని చెప్పని తనకైతే చెప్తుంది. కానీ పార్వతి అయితే